వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం. గడిచిన 18 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్న సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన ఫైర్. కూటమి పాలనలో చేసిన తప్పిదాలను గత ప్రభుత్వంపై వేస్తున్నారన్న రాజేంద్రనాథ్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాలు విజయవంతమైందన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరావతి సచివాలయం నందు మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. గడిచిన 18 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉండే డిపార్ట్మెంట్ ఉన్నాయి, డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 18 నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ 6 నెలల్లో ఏమేం చేయబోతున్నాం మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం. ఇంకొక పక్కన ఈ 18 నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం. సంక్షేమాన్ని కొనసాగిస్తాం, ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తాం, అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఇచ్చిన మాట మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేటివ్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తా ఉంటా. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. 1 ఇయర్లోనే చేయగలిగాం, ముందుకెళ్ళాం. ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో 50,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ ఆల్ హియర్. మనందరికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి. దీనికంటే బెస్ట్ ప్రోగ్రాం లేదని నా ఉద్దేశం. అందుకని మనం చేయగలిగాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని సూపర్ 6 ముందు తీసుకుపోయాం. రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం. ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది. అందుకే నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఈవెన్ మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ నాకు. మా ఫాదర్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేవాళ్ళు. అంటే సేఫ్టీ కోసం. అప్పుడు బ్యాంకులు ఇవన్నీ లేవు కాబట్టి మీరైతే సేఫ్గా ఉంటారు, మాకు ఈ డబ్బులు ఇస్తున్నాం, మీ దగ్గర పెట్టండి, మాకు ఎప్పుడు కావాలంటే. దొంగ చేతికి అధికారం ఇస్తే ఏం చేస్తాడో అనే దానికి నిదర్శనం పరకామణి కేసు అని వ్యాఖ్యానించారు జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు చూస్తే హిందూ మతం మీద తనకున్నటువంటి ద్వేషం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆయన పరకామణి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాట భక్తుల మనోభావాలకి
పరకామణిలో లెక్కించి జమ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ఎవరైతే లెక్కించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దొంగతనం చేసి వందల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఒక చిన్న దొంగతనంగా ఇతను ఏదైతే సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు నమ్ముకున్నటువంటి మతంలో ఇటువంటి సంఘటన జరిగితే నువ్వు ఇదే మాట అంటావా? అంటే నీకైతే ఒకటి, ఎదటి వారికైతే ఒకటి. అసలు అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వే దొంగ, వేల కోట్ల రూపాయలు దోసేసినటువంటి నీకు నిజంగానే పరకామణికే చిన్నదాని కింద కనపడడం సహజమే. ఎందుకంటే నీలో ఏదైనా నీతి నిజాయితీ ఈ సన్మాత్రం నిలబడి ఉన్నా 11 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ నువ్వు నడిపిస్తున్నటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నువ్వు పెద్ద నీతివంతుడని చెప్తావు. మరి నీతివంతుడు అయినప్పుడు ఎందుకు దాన్ని నువ్వు క్లారిటీగా వెళ్ళి విచారణ జరిపించుకొని నిజాయితీగా బయటికి రాలేకపోతున్నావు? తప్పు చేసావు కాబట్టే ఇవాళ 11 సంవత్సరాలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాలు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్ ను తీసుకొచ్చిందో, మరి అలాంటి వ్యవస్థ పేదలందరికీ కూడా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేదానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి పేదల కోసం ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనట్లు భారతదేశంలోనే ప్రథమంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 వైద్య కళాశాలలు వాటికి సంబంధించి హాస్పిటల్స్ తీసుకొచ్చి వైద్యం గాని విద్య గాని పేదలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ కూడా తిరగరాసు. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము అని ఏ విధంగా వాళ్ళు చెప్పారో అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈరోజు కోటి సంతకాల ఉద్యమానికి గత 2 నెలలకు ముందే నాంది పలికాం. అది ధర్మల ఈ రోజు పూర్తయి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ రోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దస్తూరీలు చేశారో, సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా 90 పైసలకే 50 కోట్లు 100 కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అప్పచెప్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు వారి కుమారుడు వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా, సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. కేవలం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే 100 కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలం పప్పు బెల్లాలకు అమ్మేసే పరిస్థితి 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తా ఉన్నాము. దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పి మనం ఏదైతే కంకణం కట్టుకున్నామో ఈ రోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్కులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు లేదా కోఆర్డినేటర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి
మనమందరూ కూడా అక్కడ పోయి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది. 17వ తేదీ కానీ 18 కానీ ఇంకా నిర్ణయించబడలేదు కాబట్టి నిర్ణయించిన తర్వాత ఆ రోజు గవర్నర్ గారిని కలిసి ఈ బుక్కులన్నీ కూడా కోటి సంతకాల బుక్కులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మొదటి అధ్యాయం మాత్రమే ఈ ఉద్యమంలో. ఇంకా దీన్ని ఎక్కువ తీవ్రతరం చేసి ఏ పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. ఈ 17 మెడికల్ కాలేజీలు ఏ పరిస్థితుల్లో కూడా పేదలందరినీ కూడా ఉచిత వైద్య విద్యకు దూరం చేయకూడదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన మాటా మంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు మరియు ఇతర అధికారులతో మాట్లాడారు. 4 వచ్చాను సార్. ఇప్పుడు తమరు తెచ్చిన రిఫార్మ్స్ లో నేను గ్రేడ్ 3 అయ్యాను సార్. సో ఏంటంటే మాకు క్యాడర్ స్ట్రెంత్ అనేది విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అనంతపురం జిల్లాలో గ్రేడ్స్ అనేవి మాకు కొంచెం క్యాడర్ స్ట్రెంత్ పెంచగలరు సార్. ఎందుకంటే మాకు గ్రేడ్స్ 2 అనేవి 1 అనేవి చాలా తక్కువ ఉన్నాయి సార్. అప్పుడు మేము విజయవాడ, గుంటూరు, ఈస్ట్ గోదావరి, కృష్ణా ఈ జిల్లాలతో మా కొలీగ్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు మాకన్నా త్వరగా ప్రమోషన్కి ముందు వెళ్తారు సార్. కానీ మాకున్న క్యాడర్ స్ట్రెంత్ కానీ లేదా మాకు పాపులేషన్ కానీ ఇన్కమ్ మా జిల్లాలో తక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. వాళ్ళది బేసిక్ ఇష్యూ. ఫస్ట్ ఒక రిఫార్మ్ అయింది కదా, నెక్స్ట్ రిఫార్మ్ సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1 minute ఐ థింక్ విల్ గివ్ ఆపర్చునిటీ టు అదర్ పర్సన్స్. థ్యాంక్ యూ. సో అటువైపు నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అక్కడ లేడీ ఒకసారి ఆయన లేచారు కదా, నించొని ఉన్నారు కదా. నమస్తే సార్. సార్ నా పేరు నాగదేవి సార్. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్. మీది మాది కూడా వెస్ట్ గోదావరి సార్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన మీరు ఇంత ఎత్తులో ఉండటం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు అందరూ క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్. ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే సార్ అపర భగీరథుడు దివి నుంచి భూకి గంగను ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్లు అనే సునామీని తీసుకొచ్చారు సార్. సార్ మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్. 6 years, 12 years, 18 years అని. ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్తో సరిపెట్టేవారు సార్. ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా వచ్చాక 1 yearలో 2 promotions నేను తీసుకున్నాను సార్. ఐఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. ఇంకో విషయాలు ఏంటంటే సార్, మీరు ప్రతి మీటింగ్లో చెప్తారు సార్ తరం 25 yearsకి తరం మారుతుంది అని చెప్పి. 25 years దాటినా సరే మన పంచాయతీరాజ్ యాక్ట్ 1994 మనం ఇంకా ఫాలో అవుతున్నాం సార్. అందులో ఉన్న విషయాలు, అందులో ఉన్న రేట్స్ వేరేగా ఉన్నాయి సార్, రూల్స్ వేరేగా ఉన్నాయి. ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగింది సార్. ఎవరికన్నా మేము జరిమానాలు వేయాలన్నా, కోర్టులు గది చేయాలన్నా, ఏమైనా నోటీసెస్ ఇవ్వాలన్నా సరే పంచాయతీరాజ్ యాక్ట్ 1994ని ఫాలో అవుతున్నాం సార్. కొంచెం ఆ పంచాయతీరాజ్ యాక్ట్ను కూడా మార్చవలసిందిగా, కొంచెం ఏమైనా మార్పులు తీసుకురావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్ మేము గ్రామ పంచాయతీ సార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు. ఇప్పుడు మీ దయ వల్ల మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్. అసలు ఆఫీసర్ సెక్రటరీ అంటే ఏ సెక్రటరీ ఇట్రా అదిగో సెక్రటరీ అనేవారు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్ మీ దయ వల్ల. మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా సార్ గ్రామ పల్లెలు అనేవి దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు సార్ గాంధీ గారు. ఆ పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీలో సెక్రటరీ కీలకమైన పాత్ర పోషిస్తారు సార్. అలాంటిది ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అనుసంధానం చేశారు సార్. మాకు గ్రామ పంచాయతీ డ్యూటీస్, మా ప్రైమరీ డ్యూటీస్ అయిన పారిశుద్ధ్యము, వాటర్ సప్లై, పైప్ లైన్ లీకేజెస్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్, ఇలా మొత్తం ట్యాక్సెస్ కలెక్షన్ అన్ని కూడా పంచాయతీ వనరులు ఏవైతే ఉన్నాయో అవి కలెక్షన్ చేసుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు సార్. ఎందుకంటే మల్టిపుల్ బాసెస్ అయ్యారు సార్. మాకు మల్టిపుల్ బాసెస్ సార్. ఏ డిపార్ట్మెంట్ కైనా ఒక బాస్ ఉంటారు సార్. ఒక పంచాయతీ సెక్రటరీకే ఎక్కువ మంది బాసులు ఉండి అటువైపు వాళ్ళు చెప్తున్నారు, ఇటువైపు వీళ్ళు చెప్తున్నారు సార్. ఏది చెయ్యాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉంటాం సార్. ఒకరోజు విలేజ్కి వెళ్ళామంటే ఏం చేసి ఇంటికి వెళ్ళామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం సార్. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వంపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వంలో పెంచి నిందలు గత ప్రభుత్వంపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం అయిపోయింది అంటే చూసే వాళ్లకు స్టార్టింగే మొదట్లోనే
మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారనేది అక్కడ కనపడిపోతుంది. మీరు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఎవరినన్నా తప్పు పట్టేదానికి ఈ డేటా అంతా ఇస్తున్నారనేది ఎవరికన్నా కానీ ఒక సామాన్య మానవుని చూస్తూనే, ఎందుకంటే ఇది విధ్వంసం అని చెప్పి 10 సార్లు అయితే 1.5 సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు. మీ పరిపాలన ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా. సో ఏది ఏమైనా కూడా అంటే ఇంకోటి కూడా గమనించవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి థియరీ, చాలా థియరీ ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట. అంటే ఎటువంటి థియరీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడుంటుందో చూసి, కెమెరాతో చూసి, ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి, ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా అసలు పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు, ఇది ఉంటుంది అనమాట. ఏది ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒక్కసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తే దాంట్లో నంబర్ 1 ఆయన ఏమంటున్నారు, స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో 2014-15 బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి 13.5% యావరేజ్గా పెరిగింది. 2019-20 ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు 12.02 మాత్రమే పెరిగింది అని. దానివలన ఏమంటారంటే 7 లక్షల కోట్ల ధనం అనేది తక్కువైంది అని. ఏమన్నానండి సార్, మీరు ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలామందికి 199 మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు. 1% అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. సేమ్ అదే మీరిచ్చిన ఫిగర్సే చూద్దాం. మీరిచ్చిన ఫిగర్సే చూస్తే 2020-21లో -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఉంది, మైనస్లో, నెగిటివ్ గ్రోత్. ఎందుకు? కోవిడ్ కాబట్టి. అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? అంటే 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా? ఆ రోజు కూడా -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదలలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5.7 పెరిగింది. 5.7. ఇది కాదు, ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీ ఆరలేదు అంటే ఎట్లయితుందండి? ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం. మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్గా మీరు చెప్పరు, మీరిచ్చిన డేటానే. కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే 4.45%. అంటే 100 రూపాయలకు గాను. విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బీచ్కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధా బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 6వ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడియా మజా పెరిగిపోయింది సార్. అది పెట్టుకోండి, ఎంత బాగా కనబడుతుంది అక్కడ. పెరిగిపోయింది సార్. చూడలేదు సార్ బిల్డింగ్ ఫైర్ సార్. నేను ఎప్పుడు చూడలేదు సార్. గ్యాస్ కాదండి ఇది. అది ఏదో పెద్ద పెరిగింది. పెరిగిపోయింది సార్. అది గ్యాస్ కింద నుండి గ్యాస్ కనెక్షన్ ఇస్తుంది చెప్పలేదు సార్. ఆపేనా? ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి. మాకు
ఉదయం 7:15 ఫైర్ కాల్ రావడం జరిగింది. పుటావట్టిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కై లిఫ్ట్ని మనం ఇక్కడికి టర్న్అవుట్ చేశాము. చూస్తే ఇక్కడ 9th ఫ్లోర్లో 905 ఫ్లాట్లో ఫైర్ జరిగింది. ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి, ఈ బిల్డింగ్ హై రైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌస్ రైల్ని బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. అయితే ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే, ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది. ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయడం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవడం జరిగిందనేది ప్రాథమికంగా తెలిసింది. ఇంకా మేము విచారణ చేస్తున్నాము. అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు. దట్స్ ఆల్ అండి. ఆస్తి నష్టం మేము ఇంకా అంచనా వేయలేదండి. అది ఒక అపార్ట్మెంట్లో ఒక 2 రూమ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి దాని వరకే కంట్రోల్గా ఉంటుంది. దేవుడికి పెట్టిందండి. ఎవరికి ఏం జరగలేదు. లక్కీగా వాళ్ళ ఫైర్ చూసి వెంటనే బయటకు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు వెంటనే మాకు కాల్ చేశారు. మా వాళ్ళు వచ్చి, ఇది 9th ఫ్లోర్ కాబట్టి జనరల్గా మన రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్తో మనం వాటర్ తీసి కొట్టడం జరగదు. సో ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ని వాడి మనం ఫైటింగ్ చేసామండి. లోపల 2 ఉన్నారండి. ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నారు, అలానే ఇంకొక లేడీ ఉన్నారు. అంతే. మార్నింగ్ అరౌండ్ 7 గంటలకు జరిగిందని అనుకుంటున్నామండి. మాకైతే 7:15కి కాల్ వచ్చింది. ఫ్రైడే గారికి స్పెషల్ థ్యాంక్ యూ. ఆయన ఫస్ట్ అలర్ట్ ఇచ్చారు, మన బిల్డింగ్లో ఫ్యూమ్స్ వస్తున్నాయి, ఫైర్ ఉందని. బిగ్ థ్యాంక్ యూ టు హిమ్. థ్యాంక్ యూ. అది ఫైర్ యాక్సిడెంట్ అండి. పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ. ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందంటే. బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఫైన్. బిల్డింగ్తో ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి లేదు. ఇట్ వాజ్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్. అది కొంచెం డ్యామేజ్ అయిందంట. థ్యాంక్ యూ. 7:30 లేదు ఏమీ లేదు, ఎవరికి ఏమీ అవ్వలే. అందులో ఎక్కడ ఫాల్టీ సిస్టమ్స్ లేవు, ఏమీ లేదు. బిల్డింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఒత్తి ఆ పెద్ద చూసుకోలే, దీపం అక్కడ పెడితే గాలి పడిపోయి అది అంటుకుందన్నమాట. ఇప్పుడు బాగున్నది. పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చారండి. ఫైర్ డీజీ గారు వచ్చారు. అందరూని వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి. బిల్డింగ్లో అయితే ఏం ఇష్యూ లేదు. ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారన్నమాట. అది సేఫ్టీ మెషర్స్లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి. న్యూ బిల్డింగ్ కదా, మొత్తం అంతా కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఏదండి, ఆ ఫ్లాట్లో ఒకలే ఉన్నారండి. పెద్ద ఆవిడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఈ 96 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఎవ్రీవన్ ఆర్ సేఫ్. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగానే ఏం లేదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహిస్తామని అన్నారు. మాజీ మంత్రి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇంకా వచ్చే సంవత్సరం ఎంసీఏ దానికి పిలుపు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు, మీరు ఇటువంటి పెద్ద వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోకండి. భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు మీకు అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం, పేద ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇది న్యాయమానని అడుగుతున్నాం. అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు చెప్పారు, ప్రజల తాలూకా సహకారంతో, ప్రజల తాలూకా అభిమానంతో, ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలతో రేపు ఎలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం. ఈ కళాశాలలు కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్కే చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ రెండింటిని కూడా ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది మళ్ళీ చెప్తున్నాం.
అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం, అవసరమైన కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని ఈ ప్రజా వైద్యం ఏదైతే ఉందో ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం జరగనీయకుండా ప్రజల తాలూకు మద్దతుతో, ప్రజల తాలూకు ఆలోచనతో ఎవరైతే ఈ కోటి సంతకాలు పెట్టినా ఈ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తాలూకు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే రేపు 18వ తారీఖు నాడు మన గవర్నర్ గారు వారు ఇచ్చిన సమయాన్ని సాయంత్రం 4 గంటలకి వారు సమయం ఇచ్చారు. ఆ 4 గంటల సమయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రంలో పెద్దలందరం కూడా వెళ్ళి వారికి వాస్తవ విషయాలు చెప్పి ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టికి తీసుకొచ్చి ఇదిగో మీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యం ఇది, మీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం తాలూకా చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి, మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయ కోవిదిగా ఉన్న ఇంతకుముందు ఉన్న మీరు, మీ వాళ్ళ రాష్ట్ర గవర్నర్గా రాజ్యాంగ పదం చేస్తున్న తమరు మరి తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలి. అవసరమైతే మరి మీరు మాట్లాడి చట్టానికి మీరు ఆలోచన చేసి ప్రభుత్వం సంబంధించి ప్రజల తరఫున మీరు కూడా ఉండాలని మరి గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే నేను ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మనం చూడలే, రాష్ట్రంలో చూడలేదు, దేశంలో చూడలేదు, ప్రపంచంలో చూడలేదు. ఎక్కడ కూడా విద్యా వైద్యం ఈ రెండు ఎప్పుడూ కూడా ప్రభుత్వం తాలూకా కనుసన్నల్లోనే కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవి ఉంటూ ఇంకా ప్రైవేటు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి కళాశాలలు ప్రైవేట్ కళాశాలలుగా మార్చడం ఎక్కడ కూడా మనం ఇలాంటి విద్యాలు చూడలే. ఇది రాజ్యాంగ హక్కు, సామాన్య ప్రజానికానికి పేద ప్రజలకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది విద్యా వైద్యం ఈ రెండు. అటువంటి దాన్ని ఇలా తూట్టుపడడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను. అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు గారిపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కట్టారని అన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఏడాదిన్నర కూటమి పాలనలో పెట్టుబడులు విపరీతంగా వచ్చి పడతా ఉన్నాయి. ప్రధానంగా దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడానికి ప్రధానమైన కారణంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి, ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందనడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కానేరదు. ఏడాదిన్నర కాలంలో అనేక సంస్థలు ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర ప్రగతికి దోహదం చేసే అంశాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకారాలు తెలపడం కానీ, ఎంఓయూలు కావడం కానీ, చాలా పరిశ్రమలు పనులు ప్రారంభం చేయడం కానీ జరిగింది. ఈ 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వల్ల కర్ణాటకలోని ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయం యుఎస్ఏ ఘజియాబాద్లోని NCONF తో కలిసి సహజ వ్యవసాయంపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ధార్వాడ్ నుంచి పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్ పర్యావరణాన్ని ద్రోహించే రసాయన వ్యవసాయానికి బదులు సహజ వ్యవసాయ నేల, నీరు, ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుందని అన్నారు. బెంగళూరులోని UAS వైస్ ఛాన్సలర్ డాక్టర్ SV సురేష్ సహజ వ్యవసాయం
రైతుల ఆదాయాన్ని పెంచుతుందన్నారు. జీరో బడ్జెట్ స్థానిక విత్తనాల వాడకం ఖర్చులు తగ్గిస్తాయని అన్నారు. எங்கிருந்தா வந்திருக்கு? பாண்டிச்சேரி. இங்களது ஐட்டம் எல்லாம் சொல்லுங்க. நாங்கள் வந்து புதுச்சேரி அரியாங்குப்பம் பெண்கள் கூட்டமைப்பு உணவு பதப்படுத்தும் விவசாய உற்பத்தியாளர்கள் நிறுவனம். அந்த நிறுவனத்தில் 750 பெண்கள் அது உறுப்பினராக இருக்கிறோம். அந்த உறுப்பினரை சேர்ந்த ஒவ்வொரு உறுப்பினரும் செய்த பொருள் தான் இது. இது வந்து தேன், ஃபர்ஸ்ட் தேன் உற்பத்தி பண்ணுறோம். நாங்கள் 100 பாக்ஸ் வச்சிருக்கிறோம். 100 பாக்ஸ்லேருந்து எடுத்தது பியூர் தேன் இது. அடுத்தது நாங்கள் வந்து ஊறுகாய், இது வந்து வாழைப்பூ ஊறுகாய். இது வாழைத்தோப்பு வச்சுருக்கிறோம். எல்லாம் விவசாய பெண்கள் இருக்கிறதுனால வாழைத்தோப்பு வச்சுருக்கிறோம். அதில் வர பூவை வேஸ்ட் ஆக்கக்கூடாதுன்னு சொல்லிட்டு எடுத்து ஒரு ஊறுகாய் போட்டு கம்பெனியில் வச்சு விற்கிறோம். அதுக்கு வந்து பிரண்டை பொடி செஞ்சு இட்லி பொடியாக பயன்படுத்துறதுக்கு. இது வந்து ஒவ்வொரு உறுப்பினரும் செஞ்ச பொருள். அதுக்கு வந்து மசாலா பொருள் ஐட்டம், எல்லா மசாலா பொருள் ஐட்டமும் வச்சிருக்கிறோம். அதுக்கு அடுத்தது இயற்கை விவசாய நெல் இயற்கை விவசாயமாக செஞ்சு அதில் வந்து இது ரத்தசாலி எவ்வளோ இது வந்து ½ கேஜி. ஆமாம், இது ½ கிலோ. இதில் வந்து இது மட்டும் இல்லாத மாப்பிளை சம்பா, கருப்பு கவுனி, ஜீரக சம்பா, கருங்குருவை, விவசாய அதுவும் இல்லாத மில்லட்ஸ் வச்சிருக்கிறோம். திணை, வரகு, குதிரைவாளி மில்லட்ஸ் வச்சிருக்கிறோம். அதுல இருந்து வர அந்த மில்லட்ஸ்ல இருந்து வந்து நாங்கள் இந்த இந்த இயற்கை விவசாய நெல்லுல இருந்து குதிரைவாளின்ற நெல்லுல மாப்பிளை சம்பா, குதிரைவாளில அவுள். அதுக்கு அடுத்தது நல்லெண்ணெய். அதுக்கு எள்ளுல வந்து இதில் நாங்கள் செய்யறது. அதுக்கு வந்து தேங்காயில இருந்து அதை நாங்கள் வந்து எண்ணெயாக ஆடி வைக்கிறோம். அதுக்கு அடுத்தது வந்து மணிலா, வேர்க்கடலை சொல்லுவாங்க, மணிலா. இது எண்ணெயாக ஆடி தெரிஞ்சிருக்கிறோம். அதுக்கு அடுத்தது வந்து சத்து மாவு. இது வந்து இடியாப்ப மாவு. இது வந்து மாப்பிளை சம்பா அது மாதிரி அரிசியில் வந்து நாங்கள் காய வச்சு இதை அரைச்சி வச்சுக்கிறோம். இது இடியாப்பம். ஓகேவா? அப்படின்னு தான் சொல்லிட்டோம். இருங்க, இது வந்து சத்து மாவு. இதில் வந்து 21 வகையான மில்லட்ஸ்கள் மிக்சிங் பவுடர். அதுக்கடுத்து ஜூஸ் ஐட்டம். இது வந்து எல்லா பழமும் கலந்து ஜூஸ் வகைகள். அது உடம்புக்கு ஹெல்த்தியாக இருக்கும் எல்லாமே. இது கெமிக்கல் இல்லாத, கெமிக்கல்லாம் பயன்படுத்தாத இயற்கையாகவே எல்லாம் தயாரிக்கிறோம். அடுத்தது அது வந்து கம்பு. நாங்கள் அங்கே வந்து விளையிற பொருள் அது கம்பு. அதுக்கு அடுத்தது மஞ்சள் வந்து நாங்கள் விளைய வைக்கிறோம் பாண்டிச்சேரியில். அதில் இயற்கையான மஞ்சள் அந்த பவுடர். அதுக்கு அடுத்தது மூட்டு வலி எல்லாத்தையும் முடக்கத்தான், அதையும் நாங்கள் எடுத்து பாக்கெட் போட்டு அதையும் பவுடரை ஆக்கி ஓகே பண்ணுறோம். சத்து மாவு சொல்லிடுச்சு, சிறுதானியத்தில் சொல்லிடுச்சு. அதுக்கு அடுத்தது வெங்காயத்தில் கொஞ்சம் இப்போ சீப்பாக இருக்கும்போது அதை வாங்கி வற்றல் போட்டு அதை வந்து குழம்பு கோசம் தயாரிக்கிறது. அதனால வீட்டிலே நாங்கள் இதெல்லாம் இது வடகம். டோட்டலி ಎಷ್ಟು இருக்கு? டோட்டலி ஒரு 25 இருக்கும். 25 பொருட்கள் எல்லாம் ನಿಮ್ಮ ಕಂಪನಿ ಪ್ರಾಡಕ್ಟ್ அல்ல. கம்பெனி ப்ராடக்ட்ஸ் தனிநபர் சேர்ந்து கம்பெனியில் வச்சு அதை நாங்கள் சேல்ஸ் பண்ணுறோம். இது வந்து எங்களுக்கு ஒரு பெண்கள் முன்னேற்றத்துக்கு இது நல்ல ஒரு வாய்ப்பாக இருக்குது. அதுக்கடுத்தது இங்கே வந்து கொடுத்த ஸ்டாலுக்கு இதை வந்து எங்களுக்கு மேலும் மேலும் உயர்த்தத்துக்கு இது ஒரு நல்ல வாய்ப்பு. ಇವರೆಲ್ಲ ವರ್ಕರ್ಸಾ? நோ ஒர்க்கர்ஸ். இது வந்து பார்ட்னர். ಅದಾನ ತಪ್ಪು ತಿಳ್ಕೋಬಾರ್ದು. இது வந்து டைரக்டர். ஓகே 10 டைரக்டர் இருக்கும். அதில் டைரக்டர் அதை நிர்வாகத்தை கொண்டு செல்றவங்க டைரக்டர். நாங்கள் 10 பேர் இருக்கிறோம். அதில் நாங்கள் 4 பேர் வந்திருக்கிறோம். அதில் வந்து என்னன்னு கேட்டால் இந்த டைரக்டர் எல்லாம் ஒருத்தவங்களும் அந்த உறுப்பினர் 26 கிராமத்தில் இருந்த ஒவ்வொரு கிராமத்தில் இருக்கிற டைரக்டர். ஓகே ஒவ்வொரு கிராமத்தில் இருக்கிற டைரக்டருங்க. இந்த டைரக்டர் எல்லாமே அந்த உறுப்பினரை கொண்டு வந்து இதில் வந்து நம்ம ஒரு தொழில் முனைவோராக ஆகிட்டோம்.
ஓகே ஓகே. இனிமேல் இதே மாதிரி நம்மளாட்டமே எல்லாமே தொழில் முனைவராக ஆகணும்னு சொல்லிட்டு நாங்கள் கேட்டுக்கொள்கிறோம். ஓகே, நன்றி, வணக்கம். ஒரு வெப்சைட் இல்லை இருந்தாலும் ஃபோனில் நம்ம காண்டாக்ட் யுவர் ஃபோன் நம்பர் ஃபோன் நம்பர் 99 43 92 11 66. நேம் குமாரன் பிகே நேச்சுரல் ஃபார்ம் நீலகிரி. ஓகே சார். ப்ளஸ் வந்து இன்னொரு விஷயம் என்னன்னா நம்ம ஃபார்மிங்கோடு சேர்த்து மற்ற ஃபார்மருக்கும் ட்ரெயினராகவும் நம்ம பண்ணிட்டு இருக்கோம். இது வந்து எல்லாரும் இந்த ஃபார்மிங் கொண்டு வரணும் அப்படிங்கிற ஒரு நோக்கத்தோட நேஷனல் லெவலில் ஒரு ட்ரெயினராக நம்ம పాతపట్నంలో ఆర్ఐగా పనిచేసి 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలాస బదిలీపై వెళ్లిపోయిన ఆర్ఐ పెద్దింటి భవన్ కుమార్ పాతపట్నం జగనన్న లేఅవుట్లలో ఇంటి స్థలాలపై పట్టాకు డబ్బు వసూలు చేసిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నివాసానికి గూడు లేదని ఆర్ఐకి గోడు చెప్పుకుంటే ఆ బాధితుడికి ఆర్ఐ భువన్ కుమార్ ఏకంగా 65,000 రూపాయలు ఇస్తే గాని ఇల్లు పట్టా ఇవ్వలేమని బాధితుడికి డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక బాధితుడు దఫదఫాలుగా కొంచెం డబ్బు చేతికిస్తూ అలా 60,000 రూపాయలు ఇవ్వగా ఆఖరి 5,000 రూపాయలు చేతిలో డబ్బు లేదు, నా ఫోన్ పేలో ఉన్నాయని బాధితుడు అనడంతో ఆర్ఐ భువన్ కుమార్ తన ఫోన్ పేకు 5,000 రూపాయలు డబ్బు వేయించుకున్నాడు. అలా ఆర్ఐ భువన్ కుమార్ బాధితుడి వద్ద డబ్బు లాక్కొని ఆఖరికి ముఖం చాటేస్తూ పొంతనలేని సమాధానం చెప్తున్నారని బాధితుడు మీడియా ముందు వాపోయాడు. ఇలా ఈ బాధితుడి వద్దే ఇంటి స్థలానికి 65,000 రూపాయలు వసూలు చేస్తే ఇంకెంతమంది వద్ద డబ్బులు వసూలు చేసి ఉంటారో అన్న అంశంపై ఆలోచించవలసిందే. మరి డబ్బు ఇచ్చిన బాధితుడికి జరిగిన అన్యాయం ఏమిటో ఆయన మాటల్లోనే వినండి. నా పేరు బడియాల కిషోర్ అండి. జగనన్న ప్రభుత్వంలో ఇల్లు పట్టాల గురించి కాగితాలు పెట్టాను. ఆ పెట్టిన తర్వాత ఏమైందంటే ఒక కొద్ది రోజులు పోయిన తర్వాత ఆర్ఐ గారు పెద్దింటి భువన్ కుమార్ గారు ఆర్ఐ గారు నాకు ఫోన్ చేశారు. కిషోరు బడియాల అంశవేని ఎవరైనా అడిగారు. సార్ మా యావడేంటి సార్ అని అడిగాను. అయితే ఇక ఇల్లు సెలక్షన్ అయ్యింది, మీరు ఒకసారి ఇద్దరు మాట్లాడాలి పర్సనల్గా రా అన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ ఏమన్నారంటే ఇక సార్ వచ్చింది సార్ ఇంకా ఏంటి సార్ కావాలి పేపర్లు చెప్పలేదు ఏట్లేదు అన్నీ అయిపోయి నేను చూసుకుంటున్నాను, నాకు ఫార్మాలిటీస్ చూసారంటే మీకు ఏదైనా నేను శాంక్షన్ చేయించేస్తాను, మీరు ఎవరితో మరి పని అటు ఉండదు, మీకు ఖాళీ జాగా చూపిస్తాను, మీరు పునః తిప్పుకోండి అంటే చెప్పారు. అదే సార్ తిప్పే వచ్చి సార్ కానీ ఫార్మాలిటీ ఏంటి సార్ నాకు ఇంగ్లీష్ రావు చెప్పండి సార్ అంటే నాకు అమౌంట్ 1,00,000 రూపాయలు ఒక 80,000 అంత సాయం ఇస్తే మేము ఉన్నాక మేము అన్ని క్లియర్ చేసుకుంటున్నాను అన్నారు. అయితే అంత డబ్బులు లేవు సార్, నాకు కాలు ఇరిగిపోయింది, నేను ఒక 5,00,000 రూపాయలు అప్పు సప్పు చేసి నేను బాధలు పడ్డాను, లేవు సార్ అంటే ఫోన్లో ఒక 50,000 60,000 నీకు ఎంత ఇస్తాను తీయు అని అంటే డబ్బు అమౌంట్ తీసుకెళ్ళి ఇచ్చాను సార్. ఎంత ఇచ్చారు మీరు? నేను ఫస్ట్ ఒక 40,000 ఇచ్చాను సార్ క్యాష్. అది ఇచ్చిన తర్వాత ఫోన్ పే చేస్తాను సార్ అన్నారు. లేదంటే లేదు నాకు ఫోన్ పే వద్దు, క్యాషే కావాలి, ఫోన్ పే వద్దు అని అన్నారు. ఆ డబ్బులు మన పాతపట్నం వచ్చి వేరే వాళ్ళకి కొట్టి ఆ అమౌంట్ తీసి అతను తీసుకెళ్ళి ఇచ్చాను. అతను ఏ రూమ్ లో కూర్చోండో ఆ కూర్చొని రూమ్ లో తీసుకెళ్లి అమౌంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడికి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత కిషోర్ మీకు మరి నీ పేరు వచ్చేసింది పట్టా వచ్చేసింది అని అన్నారు. నేను సరదా అయిపోయి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత మరి కొద్దిగా అమౌంట్ మరి చెప్పాను కదా నాకు ఇవ్వ అన్నాడు. సరే సార్ ఫోన్ అంత లేదు సార్ మరొక 10,000 అని సెక్షన్ లేదు ఒక 20,000 ఇమ్మను సార్. 60,000 అయ్యింది సార్. అక్కడికి అయిన తర్వాత పట్టా వచ్చేసింది, ఇదిగో మీరు రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను ఈ విషయం చెప్పినప్పటికీ మళ్ళా వచ్చేయండి మరొక నాకు ఒక 5,000 10,000 ఫోన్ పే కొట్టి అన్నారు. అయితే సార్ అంత ఫోన్ పే లేవు సార్, 5,000 ఉన్న స్క్రీన్ టచ్ తీసి పెడతాను చూడు సార్ అంటే 5,000 పంపించి నాకంటే లాస్ట్ పీరియడ్ లో 5,000 పంపించారు సార్. ఫోన్ పే 5,000 పంపిన స్క్రీన్ షాట్ మీద ఉందా? ఉంది సార్, చూపించండి ఒకసారి. తీసాను సార్. చూపించండి ఒకసారి. అమౌంట్ కూడా అదే పంపిస్తాను. చూపించండి ఒకసారి. ఇగో సార్ పెద్దింటి భవన్ కుమార్ ఇదిగో 5,000 పంపించాను. అతను ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో పెట్టాను, ఫస్ట్ పీరియడ్లో పెట్టాను రాలేదు, కొన్ని రెండో పీరియడ్లో అదే డబ్బులు ఇచ్చాను కొన్ని మనిషి అనుకోను. అలా టైం వీళ్ళు డబ్బులు అడిగారు ఇచ్చాను, కానీ అది కూడా నాకు అతను ట్రాన్స్ఫర్ అయిపోయారు. మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు అతనికి సార్కి ఉన్న చూశాను. లాస్ట్ ప్రభుత్వంలో ఓట్ల ఎలక్షన్ దగ్గరలో వచ్చినప్పటికీ పట్ట వచ్చింది ఇక ఇచ్చేస్తున్నాం అది ఇది అని అన్నారు. మరి జాగాలు ఇవ్వలేస్తారు. అతను నేను తెరమస్కి ఆఫీస్కి వెళ్తాను అతను పలాస్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. పలాస్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేసి అతను ఫోన్ చేశాను. అన్నయ్య అతనిలాగా ఎప్పుడు ఫ్రెండ్షిప్ లాగా అతను ఎప్పుడు డబ్బులు ఇచ్చాను ఫ్రెండ్షిప్ అయిపోయి అన్నయ్య అయితే అన్నయ్య ఇలా డబ్బులు కొద్దిగా మరి ఇచ్చాను కదా అప్పుడు ఆ డబ్బులు మరి ఇస్తారా అన్నయ్య లేదా పట్టా ఇస్తారా అన్నయ్య కాలనీకి ఇప్పుడు ఇల్లు తిప్పుకుంటున్నాను పునాదిని తిప్పుకుంటున్నాను అన్నయ్య అంటే లేవు ఎవరు మీరు ఎవరు అని అన్నాడు. సరే కట్ చేసింది. మళ్ళీ సర్చ్ చేస్తే మళ్ళీ అలాగే మీరు ఎవరు అని అడుగుతున్నారు. డబ్బులు ఇవ్వాల్సి అన్నప్పుడు బడియాల కిషోర్ అతనితో నెంబర్ నీ దగ్గర ఉంది
అమౌంట్ కావాలా, ఫోన్పే కావాలన్నప్పుడు కిషోర్ నెంబర్ గుర్తున్నది. పలాస్ పాతపడి నుంచి పలాస్ ట్రాన్స్ఫర్ అయిపోకుండా మరి కిషోర్ గుర్తులేదు. ఎన్నోసార్లు ఫోన్ చేస్తాను, మీరు ఎవరంటారో కట్ చేస్తాను, మీరు ఎవరంటారో కట్ చేస్తాను. ఈ మధ్యన ఇప్పుడు చేశారా ఫోన్? మొన్న 15 రోజుల కింద చేశాను, అప్పుడు ఎత్తలేదు. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు కూడా జస్ట్ పావు గంట అరగంట అవుతుంది చేశాను, అయినా ఎత్తలేదు. ఈవేళ ఫోన్ చేశారా మీరు? ఈవేళ చేశాను సార్. ఏది చూపించండి, లిస్ట్ చూపించండి ఒకసారి. ఇదిగో చూడు, 4 సార్లు ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తట్లేదు. ఒకసారి ఎత్తారు, అలా నా మాట్లాడకించి పళ్ళకు ఉండిపోయాడు. తర్వాత చూసారు, మరి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. నా నెంబర్ అతనికి తెలుసు, అమౌంట్ పంపించినప్పుడు తెలుసు, నా నెంబర్ అన్నింటిలో తెలుసును. ఇప్పుడు నా నెంబర్ తెలియదా? నా నెంబర్ ఫీడ్ చేసి ఉండవు. 4-5 సార్లు చేసాను, అయినా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు సార్ ఫోన్ చేయండి, కొంచెం 5 సార్లు చేసాను, ఇప్పుడు కూడా చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, చేయండి చేయండి. అనిల్ 2 నిమిషాలు సార్. చూద్దాం, ఫోన్ చేశాను, ఇప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేసి అయ్యో ఇప్పుడు కూడా ఫోన్ కట్ చేస్తాను. నెంబర్ చూస్తాను, ఫోన్ కట్ చేస్తాను. అదే అమౌంట్ కావాలంటే మట్టుగా ఫోన్ అతనే ఫోన్ చేస్తాడు. ఎంత ఇచ్చే అంత ఇచ్చే, ఎంత పంపించి అంత పంపించు. అయితే మీరు టోటల్గా ఎంత ఇచ్చారు భువన్ కుమార్ ఆర్ఐ గారికి? 65,000 ఇచ్చాను సార్. 65,000 డబ్బులు ఇచ్చారు. 65,000 డబ్బులైనా ఇంకేమైనా ఇచ్చారా? క్యాష్ పరంగా ఇచ్చాను 60,000, ఫోన్ పే 5,000. తర్వాత తమ్ముడు వాళ్ళ ఇల్లు లేవని చెప్పి బియ్యం ప్యాకెట్లు అంతే 2-3 ప్యాకెట్లు ఇచ్చాను. తర్వాత ఆవులు ఉన్నాయి అంతే, ఆవులు ఉన్నాయి తమ్ముడు, జున్ను పోలు దొరుకుతా సరే అని అంటే 2-3 లీటర్లు ఇచ్చాను. అదే పొలం పండిస్తాను, 5 లీటర్ ఉన్నాయి అని అడిగాడు. పొలం సార్ అవుతున్నాయి సార్, క్యాబేజీ దుంపలు, పూలు లేకపోతే వంకాయలు అవుతుంది సార్, తమ్ముడు ఫ్రెష్ ఉంటాయి కదా అని అడిగారు. అవి కూడా ఇచ్చాము. మరి ఇంకే అతను ఫోన్లో జాగా అయితే అవి ఉన్నాయి కదా అంతే. కోలుగురు అంతే, కోలుగురు ఉండే తమ్ముడు ఎటు ఉండి నాటు కోలు ఎటు అవుతారు దొరుకుతాయని అడిగారు. అది లేదు సార్ మన దగ్గర అంటే కొన్ని దొరుకుతా అవుతారు అంతే. సేమ్ మా దగ్గర ఉన్నాయి ఎటు అడుగుతాను ఉండండి అంతే. 2-3 సార్లు కోడి పెట్టలు తీసుకెళ్ళి ఇచ్చాను. అవి నాటుకోలుగురు ఉండి నాటుకోడి ఎటు ఉందంటే అడిగాడు. సరే అని అడుగుతాను ఎవరికి అంటే ఏనికని అంటే అలాగే పార్టీ చేసుకుంటాం తమ్ముడు, మరి ఏనికి అలా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాం. 2-3 కోళ్ళు మంచిగా చూడటం అంటే తెచ్చాను, తెచ్చి అవి కూడా ఇచ్చాను. అనేది నా ఫోన్ చేస్తే ఇప్పుడు ఎత్తట్లేదు. అయితే మీరు ఇచ్చిన కూరగాయలు, కోడి పెట్టలు ఇటు వాల్యూ ఎంత ఉంటుంది? ఇంచుమించు బ్యాన్ని భీమి అన్ని కలిపి 10,000 అవుతాయి అండి. 10,000 రూపాయలు అవుతుంది. అంటే 65,000 రూపాయలు కాకుండా ఈ తాయిలాలన్నీ మీ దగ్గర తీసుకున్నారు 10,000 రూపాయలు ఉంటాయి. ఫోన్లో అప్పటికి ఫోన్ ఏమాత్రం ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే, ఫోన్ ఎక్కడికైనా ఎవరికైనా చెప్పేసి అయినా ఫోన్ ఒక జాగా ఇస్తారు కదా అనేసి నేను అనుకున్నాను. ఆయన కనీసం నా ఫోన్ చేసి చేస్తాను. అప్పుడు మరి ఇక్కడ ఆర్ఐకి అక్కడ నేర్చి చెప్తారు చెప్పి మరి ఇంక నా ఫోన్ ఎత్తే తమ్ముడు వీళ్ళకి వెళ్ళిపోన్నావు, నీ డబ్బులు నేను తీసుకున్నావు, ఫోన్ వీళ్ళకి వెళ్ళిపోయాను, నాకు పాత పనులు ఉన్నాడు హెల్ప్ చేశాను, అన్ని తెచ్చామని తెచ్చిచ్చాడు. కనీసం ఫోన్ ఎక్కడైనా సరే నేను ఎవరికి చెప్పి చేస్తాను. మన గవర్నమెంట్ వాళ్ళే కదా వీళ్ళు, మన స్టాఫ్, నేను చెప్తాను తమ్ముడు పర్వాలేదు అనేసి. మరి ఏం మాట లేదు, నా ఫోన్ కనీసం మెత్త కట్ చేసి నేను సమాధానం చెప్పండి. అయితే మీకు ఇప్పుడు ఏం కావాలి? నా డబ్బులు, నా అమౌంట్ నాకు నేను పంపించాను, నేను అన్ని చేసిన డబ్బులు నా అమౌంట్ నాకు ఇచ్చే సరే, లేదంటే అందుకే మీ ప్రెస్ల ముందుకు నేను వచ్చాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. టీవీ ప్రైమ్ 5 న్యూస్.